భారాస మంచి ఫలితాలు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన తమ పార్టీ ఎంపీలనే ఎందుకు గెలిపించాలో ప్రజలకు వివరించి చెబుతామని అన్నారు. భారాస ఎంపీలు గెలవకపోతే పార్లమెంట్లో తెలంగాణ పేరు అనామకంగా మారుతుందన్న కేటీఆర్ కాంగ్రెస్ భాజపా మధ్య మళ్లీ మంచి అవగాహన ఏర్పడిందని ఆరోపించారు. చిన్న చిన్న లోపాల వల్లే శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయినట్టు నేతలు చెప్పారన్న ఆయన ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ అబద్దాలు చెప్పి గెలిచిందన్నారు. పార్లమెంటు ఎన్నికలకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగడాలను క్షేత్రస్థాయిలో ఎండగడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మొన్న ఎన్నికల్లో 1-2 కాదు, సరిగ్గా 420 వాగ్దానాలు తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇచ్చింది 420 హామీలు. అవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని పోతాము. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలు కూడా పెట్టుకుంటాం. బీఆర్ఎస్ ఎంపీలను ఎందుకు గెలిపించాలి అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ లేకుండా కొట్లాడాలి అంటే, తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు దిగేదాకా అవసరమైతే నిలబడాలి అంటే, కలబడాలి అంటే ప్రభుత్వంతో